తుంగభద్ర నది పరివాహ ప్రాంతం అనే చోట ఒక మధ్యలో అక్కడ ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామాన్ని రక్షించటానికి ఒక పక్షి ఉండేది, బంగారు రంగు పక్షి. ఆ పక్షిని వీళ్ళంతో ఆనందంగా చూసేవారు, దాన్ని ఎంతో ప్రేమగా చూసేవారు. ఒకరోజు ఏమైందంటే అక్కడ ఉన్న ప్రాంతంలో చేపలు అన్నీ చనిపోతూ వస్తాయి. కానీ ఆ పక్షి ఎక్కడి నుంచి ప్రాబ్లం అని గమనించి అక్కడికి వెళ్ళి తన బంగారు రెక్కలను విప్పి ఆడ సంతోషాన్ని వెలుకొల్పుతుంది. అక్కడ మరలా సంతోషాలు నెలకొల్పబడతాయి. ఆ పక్షి ఎంతో ఆనందంగా చూస్తూ ఉంది. అక్కడ జనాలు మళ్ళీ చూస్తున్నారు ఆనందంగా. అలాగే ఒకరోజు ఒక పక్షి తనపై పగపట్టి ఆ ప్రాంతానికి వచ్చింది. అవి రెండు ఒకేసారి ఢీకొన్నాయి. పెద్ద క్లాష్ జరిగింది. బంగారు నిప్పుడు చిందుతూ కొట్టుకుంటున్నాయి. తర్వాత ఆ పక్షి విజయాన్ని ఇచ్చి వారి దగ్గరకు వచ్చింది. కానీ ఆ పక్షికి ఇంకా టైం అయిపోయింది, తను చనిపోయే క్షణాలు ముందొచ్చాయి. కానీ ఆ పక్షి ఊరు వారందరూ నిర్ణయించుకున్నారు, మాకు రక్షణ ఇచ్చేవాడు మరలా వస్తాడు అని.